నమస్తే. ఈనాడు మనం చూస్తే సమాజంలో 2 రకాలైనటువంటి వ్యక్తులను చూస్తున్నాం మనం. ఒకళ్ళు వాళ్ళ కోసం, వాళ్ళ కుటుంబం కోసం మాత్రమే బతికేటువంటి వాళ్ళు ఒక రకమైతే, సమాజం కోసం సమాజమే కుటుంబంగా భావించి బ్రతికేవాళ్ళు రెండో రకం. 100లో 99.99% మొదటికి కోవకి చెందిన వాళ్ళు ఉంటే, అతి కొద్ది మంది మాత్రమే సమాజం కోసం బ్రతికేవాళ్ళు ఉంటారు. వారిలో అగ్రగణ్యులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. లోక్సత్తా సంస్థను స్థాపించి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి తరువాత లోక్సత్తా పార్టీని ప్రారంభించినటువంటి డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారితో ఇవాళ మాట్లాడి కొన్ని విషయాలు ముచ్చటిద్దాం. నమస్కారం సార్. నమస్తే నాగార్జున గారు. సార్, చాలా రోజులుగా మీరు లోక్సత్తా ఉద్యమంలో ఉన్నారు, తర్వాత రాజకీయ పార్టీ పెట్టారు సార్. అయితే ఇన్నాళ్లుగా మిమ్మల్ని గమనిస్తున్నటువంటి వాళ్ళకి ఒక విషయం బాగా అర్థమవుతుంది. ఏదున్నా కూడా మంచిని మంచిగా, చెడుని చెడుగా మీరు చెప్తారనేటువంటి పేరు మీకుంది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనేది హాట్గా ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ చేసినటువంటి కొన్ని పనులు మీరు మెచ్చుకున్నారు. ఉదాహరణకి స్కూళ్ళల్లో తీసుకొచ్చినటువంటి నాడు నేడు కార్యక్రమం కానివ్వండి, ఫ్యామిలీ డాక్టర్ విధానం కానివ్వండి. సో అప్పుడు అంతా కూడా మిమ్మల్ని ఆ పార్టీ వాళ్ళు చాలా పొగిడారు, జేపీ గారు మా పక్క ఉన్నారన్నారు. ఎప్పుడైతే మీరు బహిరంగంగా కొద్ది కాలం క్రితం కూటమిని గెలిపించండి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా అన్న తర్వాత అదే నోటితోటి వాళ్ళు ఇవాళ విమర్శిస్తున్నారు. అది సహజం అనుకోండి. కానీ ఆ రోజున బాగున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి వాళ్ళు ఎందుకు మీకు నచ్చట్లేదు? మంచి ప్రశ్న. చాలామందికి కన్ఫ్యూషన్ ఉంది. మొట్టమొదటి అర్థం చేసుకోవాల్సింది, ప్రజాజీవనంలో ఎవరు మనకు శత్రువులు కాదు. మీరు వాళ్ళకి ఓటేసినా వేయకపోయినా కూడా మంచి చేస్తే మంచిని మంచిగా మీరు కనుక గమనించకపోతే అసలు మంచి ఎందుకు చేయాలండి? చాలా ఏళ్ల క్రితం ఒక ఉదాహరణ చెప్తాను. వివరాలు చెప్పను, పేర్లు చెప్పను. చాలా అవినీతికి పేరొందిన అధికారి, ఉన్నతాధికారి ఒక ఆయన రాష్ట్రంలో ఒక మంచి సంస్కరణకి శ్రీకారం చుట్టాడు. నిజంగా చేసిన ఆయన కాకపోయినా వేరే అధికారులు చేశారు. నా దగ్గర పనిచేసిన అధికారులు, దేశం పట్ల మమకారం, నిజాయితీ పట్ల అధికారులు. చివరి సంతకం ఆయన పెట్టాడు. నేను ఒక కాలం రాశాను ఆయన మెచ్చుకుంటూ. సార్, ఆయన దిగ్భ్రాంతి చెందాడు. అరే, జేపీ గారు నా మీద కాలం రాయటం మెచ్చుకుంటూ, తన సంగతి తనకు తెలుసు కదా, అంతే మిగతా వాళ్ళు చేసిన వెళ్ళిపోయినా కూడా అంతే నా సంగతి తెలుసు కదా, అవినీతి పరులు అంటే ఎంత అసహించుకుంటాను. అంతే. నన్ను కొంతమంది అడిగారు, మీరు ఆయన ఎలా మెచ్చుకున్నారండి అని చెప్పాను. ఏమయ్యా, వాడు చెడ్డవాడు కరెక్టే, అవినీతి పరుడు కరెక్టే, ఓ మంచి పని చేశాడు. మంచి పని చేసినప్పుడు కూడా బాగుంది అని వెన్ను తట్టకపోతే మంచి ఎందుకు చేస్తాడు ఎవడన్నా కూడా? అంతే కదండి. కాబట్టి ప్రజాజీవనంలో వ్యక్తులు మనకి రాగద్వేషాలు పక్కన పెట్టాలి. మీరు చేసిన పని పనికొచ్చేదైతే దాన్ని మనం మెచ్చుకుంటేనే రేపొద్దున కూడా మంచి చేస్తారు. రెండో విషయం అర్థం చేసుకోవాల్సింది, ఒక పరీక్ష ఉంది. ఒకరోడు చదువుతున్నాడు, ఒక అమ్మాయి చదువుకుంటుంది కాలేజీలోనో మరో చోట. ఒక్కొక్క చాప్టరు చదువుకుంటాం. ఈ చాప్టర్ బాగా చేసావమ్మా, కరెక్ట్, బాగా చేసింది అంటే అర్థం ఆ డిగ్రీ పరీక్షలో మరో పరీక్ష వచ్చినప్పుడు బ్రహ్మాండంగా చేసిందని కాదు. ఏ చాప్టర్కి ఆ చాప్టర్ బాగుంది. ఆ పర్టికులర్ ఎగ్జామ్లో బాగా ఫైనల్ ఎగ్జామినేషన్లో అన్నీ కలిపి ఇంటిగ్రేట్ చేసినట్టయితే మనం అమ్మాయినో అబ్బాయినో చూడాలి. అదేనండి. అరే, నాకు ఎందో చాప్టర్ బాగా చేశానండి, అది బాగుందన్నారు మీరు, నాకు ఫస్ట్ క్లాస్ ఇవ్వకపోతే ఎట్లా అంటే ఎట్లా? అదే కదా, కరెక్ట్. సో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కావచ్చు, మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం కావచ్చు, సార్, ఒక పని బాగా చేస్తే అది బాగున్నది. కానీ మొత్తం మీద 5 ఏళ్ల తర్వాత మనం అంచనా వేసేటప్పుడు మనం చూడవలసింది, మొత్తం మీద ఈ దేశ ప్రయోజనాలు, ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడానికి ఉన్న పరిస్థితుల్లో సమర్థంగా, నిజాయితీగా, ముందు చూపుతో పనిచేశారు, మరే మార్గం ఏర్పాటు చేశారంటే ఓకే, బాగుంది. లేదు, విధ్వంసానికి దారి తీశారు, ఆర్థిక ప్రగతి లేకుండా చేశారు, తాత్కాలికమైన తాయిలాలు తప్ప దీర్ఘకాల భవిష్యత్తుకి భంగం కలిగించారు, పెట్టుబడులను ప్రోత్సహించలేదు, ప్రోత్సహించసరిగా ఉన్న వాళ్ళని నిరుత్సాహపరిచారు, ఇవన్నీ వాస్తవం. ఒక మాఫియా రాజ్యాన్ని తీసుకొచ్చారు. అలానే అందరూ అద్భుతంగా ఉన్నారు కదా, బడితున్నవాడిదే బరి ఉన్న దేశం ఇది. అదే. ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్లో పని చేయించుకునే దేశం ఇది. కానీ దానిలో కూడా ఏదో ఒక పరిమితి, ఒక లైన్ అంటూ ఉంది చాలా పార్టీల్లో, చాలా మేరకు. అది లేకుండా అసలు బరి తెగించి ప్రవర్తిస్తే సమాజం అల్లకొల్లోనే అయిపోతుంది. కాబట్టి 2 ప్రధాన కారణాలు. ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దీర్ఘకాలం కొల్లబొడిచి ఏర్పాటు జరిగింది. సంక్షేమాన్ని గట్టిగా అమలు చేసినా కూడా, సంక్షేమాన్ని సమర్థంగా అమలు చేశారు. అప్పుడు ఇప్పుడు చెప్తున్నాను, ఒక సమతూకం దెబ్బతిన్నది. రెండోది, చట్టబద్ధ పాలన ఎలాగో లేని దేశంలో పూర్తిగా బరి తెగించిపోయి ఒక మాఫియా రాజ్యం తీసుకొచ్చారు. ఎవరికో ఇక్కడ రాజశేఖర రెడ్డి గారిని చూడండి,
పొరపాట్లు ఉన్నాయి. అదే. ఆ పరిపాలన పొరపాట్లు ఉన్నాయి. అవినీతి లేకుండా ఈ దేశంలో పరిపాలన నడవదు. ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా ఓట్ల కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఖర్చు పెట్టిన వాడు లంచం లేకుండా బతకలేడు, అవన్నీ మనకు తెలుసు. కానీ దానిలో కూడా సంక్షేమాన్ని బ్రహ్మాండంగా చేస్తూనే అభివృద్ధికి బాటలు వేశారు రాజశేఖర రెడ్డి గారు. ఈ సమతుల్యాన్ని పాటించారు. తర్వాత చట్టబద్ధ పాలన పూర్తిగా లేకపోయినా కూడా మరీ బరి తెగించే పరిస్థితి. చట్టం అంటే కొంత భయం ఉండేది. కాబట్టి ఎక్కడికి లక్కర్లా రాజశేఖర రెడ్డి గారే మనం ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. అంచేత ఈ సందర్భంలో బాగుందంటే అర్థం అన్నీ బాగుందని కాదు. మనకేమైందంటే కొన్ని మీ క్రెడిబిలిటీ ఉన్నప్పుడు, మీ మాట మీద గురువు ఉన్నప్పుడు 10 మందికి వాళ్ళు మిమ్మల్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు. కేసీఆర్ గారు నేను మొట్టమొదటి నుంచి కూడా కాళేశ్వరం సరైనది కాదని మొట్టమొదట ఏకైక గొంతు నాది. అప్పుడు చేవెళ్ల ప్రాణహిత, తర్వాత కాళేశ్వరం అది. అప్పటికిప్పటికీ నేను ఇప్పుడు పదం మార్చాను. ఇప్పుడు మాట్లాడలేదు, ఎందుకంటే అయిపోయిన తర్వాత దొంగల బడ్డారులో కుక్కలు కొడితే ఉపయోగమే ఉంది. కరెక్ట్. ఆ మాట అంటే ఇలా అలాంటి ఏమైనా విమర్శ చేస్తే కేసీఆర్ గారు ఏమనేవాడు, ఆయన దగ్గర ఇంకేమీ వాదన లేదు కాబట్టి ఆంధ్రవాడు ఆయన ఎందుకు మాట్లాడారు అంటాడు. అక్కడ ట్యాగింగ్. అదే ఇంకో విషయంలో ఆయన ప్రభుత్వం మంచిగా చేసినప్పుడు ఇది బాగుంది, కరెక్టే అని అన్నాను అనుకోండి. ఉదాహరణకు ఆర్టీసీ ప్రభుత్వంలో శాఖ కాకూడదని గట్టిగా నిలబడ్డాను. తర్వాత జారిపోయాడు, వేరే విషయం అది. నేను గట్టిగా ఆయనకి మద్దతు ఇచ్చిన వాళ్ళు నేను ఒక్కండి బహుశా. జేపీ గారు కూడా చెప్పారు కదా అన్నారు. అక్కడ మాత్రం అంటే దీన్ని పెద్ద మనం పట్టించుకోకూడదు. మనం చూడవలసింది ఎవరు ఏమిటని కాకుండా వాస్తవం ఏంటి, ప్రజా ప్రయోజనమా కాదా, కారణాలు చెప్తున్నారు. అది ఎవరికైతే అంతే కదా, గురులో బుద్ధి పెట్టిన టెస్ట్ వచ్చిన మాట్లాడమనుకుంది అన్నవారు పట్టించుకోకరు. మన విశ్వసనీయత ఉన్నప్పుడు, మనలో విజ్ఞత ఉన్నప్పుడు, దూరదృష్టి ఉన్నప్పుడు వాస్తవాన్ని గమనించి కారణాలు చెప్పి ఒక స్టాండ్ తీసుకుంటే దానికి గౌరవం ఉంటుంది. అంతే తప్ప ఒకరోజు తిట్టారో ఒకరోజు నొచ్చుకున్నారు అన్నది ఇమ్మీడియట్. మొన్న మీరు అన్నట్టు కేటీఆర్ గారిని మీరు ఇంటర్వ్యూ చేసి చాలా సుదీర్ఘమైన ఇంటర్వ్యూలో కూడా వాళ్ళకి కావాల్సినవి సెలెక్టివ్గా తీసుకోవాలి. జేపీ గారు మా పక్కన ఉన్నారు, అది నాకు తెలుసు కూడా. అదేనండి, వాళ్ళు అలా చేయరని నేను అనుకోలేదు. అదే కానీ ఖచ్చితంగా ఆ సందర్భంలో ఓ పక్కన మరో పార్టీ అన్ని సంక్షేమం తప్ప అభివృద్ధిని గురించి ఆలోచన లేనప్పుడు, సమతూకం పాటించినప్పుడు ఆ సంకేతం నా నుంచి వెళ్ళాలి వాళ్ళకి. అదే కాబట్టి దానికేమీ ఆందోళన లేదు. పార్టీలు అద్భుతం మన అంటల్లా. అదే ఈవేళ దేశంలో ఉన్న పరిస్థితులు నేను నిశ్చయంగా చెప్తాను. ఈవేళ ఒక్కమాట చెప్తలా, గత 4-5 ఏళ్ళ నుంచి చెప్తున్నాను. ఈవేళ దేశం ఉన్న పరిస్థితుల్లో మనం కోరిన ప్రజాస్వామ్యం, మీరు నేను కలిసి పనిచేసాం చాలా కాలం. అవునండి, లోక్సత్తా ఉద్యమంలో కానీ ఇంకో చోట కానీ మనం కోరిన ప్రజాస్వామ్యం, అద్భుతమైన ప్రజాస్వామ్యం కాలక్రమేణా వస్తుంది కానీ వెంటనే రాదు. అది నిశ్చయం అయిపోయింది. 20 ఏళ్ళు పట్టచ్చు, 25 ఏళ్ళు పట్టచ్చు. కాబట్టి ఈ దేశంలో కనీసం ఆర్థిక అభివృద్ధి, అందరికీ ఎదిగే అవకాశం, ఆదాయాలు పెరగటం, పెట్టుబడులు పెరగటం, ఉపాధి కల్పన జరగటం, అదన్నా జరిగితే కాలక్రమేణా ప్రజాస్వామ్యం బాగుపడుతుంది, జీవితాలు బాగుపడతాయి. అది కూడా నాశనం అయితే ఇక దేశానికి భవిష్యత్తు లేదు. కాబట్టి ఇవాళ ఒకటే ప్రిన్సిపల్, దేశ ఆర్థిక భవిష్యత్తును కాపాడడం ఎట్లా. తర్వాత సార్, ఇప్పుడు ఈ మనకి ఏదైతే సమాచార విప్లవం, సోషల్ మీడియా అనుకుంటున్నామో, దీని మూలాన అంతకుముందు ఎలక్షన్స్ అంటే ఎలక్షన్స్ జరిగే ముందు పలానా అని సర్వే 1-2 వచ్చేవి, అయిన తర్వాత వచ్చేవి. కానీ గత 2 నెలలుగా తీసుకుంటే ప్రతిరోజు ఏదో ఒక సర్వే, వీళ్ళు గెలుస్తున్నారు, వాళ్ళు గెలుస్తున్నారు, వాళ్ళు గెలుస్తున్నారు అని చెప్పి ఇవాళ చివరికి వచ్చేటప్పుడు చాలా వరకు కూటమి గెలుస్తారు అనేటువంటివి కొన్ని ప్రిడిక్షన్స్ వస్తున్నాయి సార్. ఇవి మీరు అసలు ఎలా చూస్తారు? ఎందుకంటే ఇవి ఏమన్నా ప్రభావం చూపిస్తాయా? ముందుగానే ఇది అది అని చెప్పేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం అనేటువంటిది, వీటి ప్రభావం ప్రజల మీద ఉన్న నాకు 3 అంశాలు అనిపిస్తున్నాయి. మొట్టమొదట ఎవరికీ తెలియదు, ఊహాగానాలు తప్ప ఎవరికీ తెలియదు. 2004లో నిజానికి నేను ఖచ్చితంగా వాజ్పేయి ప్రభుత్వం గెలుస్తుంది మళ్ళీ అనుకున్నాను. మీరే అనుకున్నారు? ఎందుకంటే 2004 దాకా, 97 నుంచి 2004 దాకా వాజ్పేయి ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం అయినా కూడా, మళ్ళీ మధ్యలో ఎన్నికలకు వెళ్ళి మళ్ళీ ఎన్నికల్లో వెనక్కి వచ్చి మద్దతు పొందినా కూడా, మరి చాలా పార్టీల కలగోరు కంపైనా కూడా, అన్ని అవరోధాన్ని కూడా జయించి దేశంలో ప్రతికూల పరిస్థితుల్లో, అందులో అమెరికా మన మీద శాంక్షన్స్ పెట్టింది. అవునండి, పొఖరాన్ ఎక్స్ప్లోజన్ 98లో చేసిన కారణంగా అమెరికా ఆంక్షలు పెట్టింది. ఇవన్నీ ఉన్న సందర్భంలో కూడా అద్భుతమైన ప్రగతికి శ్రీకారం చుట్టారు. మొబైల్ ఫోన్లు దేశమంతా ఇవాళ ప్రతి ఒక్కరికి వచ్చినాయంటే ఆనాడు వాజ్పేయి ప్రభుత్వం చలవ. నేషనల్ హైవే, జాతీయ రహదారులు వచ్చినాయంటే ఆనాడు వాజ్పేయి ప్రభుత్వం చలవ. ఎన్నో రంగాల్లో ఆయన అన్ని రాజకీయంగా అన్ని అవరోధాలను తొలగించి ఏకాభిప్రాయాన్ని సాధించి అద్భుతాలు చేశాడు. 8% అభివృద్ధిని సాధించారు. నిజంగా ప్రపంచంలో ఏ దేశంలో కూడా అలాంటి ప్రభుత్వం ఓడిపోదు, కానీ ఓడిపోయింది. అంచేత మనకు ఎవరికీ తెలియదు. మనమంతా డ్రామాలు ఆడుతున్నాం, ఏదో జనం ఆసక్తి ఉంది కాబట్టి ఎలక్షన్ టైంలో మాట్లాడుతున్నాం. రెండోది, మన ప్రజలు మనసులో పెట్టుకుంటారు, పైకి చెప్పరు, చాలా గడుసరు. అదే
వాళ్ళు మనసులో సైలెంట్గా ఉంటారు. మీరు నిన్న చెప్పండి, అందరు చెప్పింది వింటారు, తర్వాత వాళ్ళు- మొహాటస్తులు అనవసరంగా ఎక్కువ మాట్లాడరు, అవును. సైలెంట్గా మనసులో నచ్చినట్టు చేస్తారు. Right. మూడోది, మనకి ఇంకా శాస్త్రీయమైన పద్ధతుల్లో సర్వేలు చేయడం అనేది ఇంకా ఈ దేశంలో రాలేదు. పూర్తిగా రాలేదు. కొంచెం నేర్చుకుంటున్నారు కానీ అంత పర్ఫెక్షన్ లేదు. Hmm. నాలుగోది, చాలామంది సర్వే చేసే వాళ్ళకి లేకపోతే మాట్లాడే వాళ్ళకి సొంత ఎజెండా కూడా ఉండొచ్చు. కాబట్టి ఈ కారణాలుగా ఇవన్నీ మనకు అనవసరం. అదే ఇవన్నీ మనకు. రెండోది, ఎవరు గెలిస్తే మనకేం కావాలి? అంతే కదా, బ్రతుకులు మార్చడం అనేది కావాలి. నాకు కావాల్సింది వచ్చిన ఎన్నిక అయిన తర్వాత ఏం జరుగుతుందో ముఖ్యం తప్ప ఈడొచ్చాడు ఆవిడొచ్చాడు వీళ్ళే మనుషులు కదండి, ఈ పార్టీ నా పార్టీనా. అదే. ఆంధ్రప్రదేశ్లో చూడండి, మీరు తెలుగుదేశం పార్టీ కూటమి వచ్చినా Hmm. వైకాపా వచ్చినా కూడా 100కి 50 మంది 70 మంది 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం ఎక్కడున్నారు వీళ్ళంతా? అంతే కదండి. కాబట్టి ఎవరు గెలిచారనేది ముఖ్యం కాదు, Yeah. ఎన్నిక అయిన తర్వాత ఏం ఏం జరుగుతుంది, చేస్తారు? ఏ సిద్ధాంతాలకు ప్రజల మద్దతు లభించింది, ఏ రకమైన పర్యవసానం ఉండబోతుంది, అది ముఖ్యం తప్ప ఈ ఊహాగానాలు అందులో అసలు ఎన్నిక అయిపోయిన తర్వాత ఈ గొడవంతా ఎందుకు? రేపు పొద్దున ఎలాగో వస్తుంది కదా, అవును. మీరు ఏం మాట్లాడినా కూడా బ్యాలెట్ బాక్స్లో మారేది కాదు కదా, అక్కడ అంతే ఏమీ కదా సార్, మారేది కాదు వాటిలో కదా. మారేది ఏం లేదు కదా. కాబట్టి ఇవన్నీ లోకాభిరామాయణ ఉబుసుపోక కోసం చర్చలు తప్ప నిరర్థకమైనవి. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది, ఎవరు వచ్చినా కూడా రాష్ట్ర భవిష్యత్తుని దేశ భవిష్యత్తుని కాపాడడానికి మనం ఏం చేయాలి. సార్, తర్వాత ఈ ఎలక్షన్లో పర్టికులర్గా 2024 ఎలక్షన్లో కనుక తీసుకుంటే సార్, బలంగా ఉందనుకున్నటువంటి వైఎస్ఆర్సీపీకి పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఒక థ్రెట్ వచ్చింది. ఈ జరిగినటువంటి సంగ్రామం మొత్తం సెంటర్ పాయింట్ ఆయనే అయ్యాడు, గేమ్ చేంజర్ ఆయనే అవుతున్నాడు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఆయనే అవుతున్నాడు అనేటువంటి ఊహాగానాలు విశ్లేషణలు చాలా వస్తున్నాయి సార్. మీ అబ్జర్వేషన్ పవన్ కళ్యాణ్ గారిని, ఎందుకంటే మీరు చాలా కాలంగా చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తుంటారు కాబట్టి మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? పవన్ ఆయన role. నాకు మిత్రుడు, ఆయన సోదరుడు లాంటి వాడు. నేను ఎప్పుడు పవన్ లాంటి వాడిని ఆహ్వానిస్తాను, ఎందుకంటే ప్రజాజీవనంలోకి ఆయనకి ఇప్పుడు పవన్ సినిమాల్లో రారాజుగా బతున్నాడు. మన దేశంలో సినిమా యాక్టర్లు అంటే ఉన్న గ్లామర్, అందులో హీరోలు అంటే ఉన్న గ్లామరు, వాళ్ళకి హాయిగా రాజులాగా జీవితం గడపచ్చు. అంతే. డబ్బులు ఇచ్చి వాళ్ళని చూడడానికి పోతారు జనం అంతా కూడా. కరెక్ట్. రాజకీయాల్లో రాగానే తిట్టించుకుని కొన్ని సందర్భాల్లో డబ్బులు ఇచ్చి జనాన్ని తెప్పించుకోవాల్సి వస్తుంది. అదే. కాబట్టి ప్రజల మీద మమకారంతో ఆయన ప్రజాజీవనంలోకి వచ్చారు. డక్కాముక్కీలు తిన్నారు. ఉమ్. ఈ చిన్న కాలంలోనే గత ఎన్నికల్లో పోటీ చేయటము, ఆయన కూడా స్వయంగా మరి ఆ రెండు ప్రజలు చోట్ల ఓటు వేయకపోవటం ఓడిపోవటం. ఇవన్నీ చూసాం మనం. ఉమ్, ఉమ్. అయినా కూడా ఈ తపన ఉంది కాబట్టి దాన్ని కొనసాగించారు. కొన్ని మౌలికమైన సిద్ధాంతాలు నిలబడి చేయాలని తపన ఉంది కాబట్టి దాన్ని ముందు మొట్టమొదటి మనసారా ఆహ్వానించాలి. వాళ్ళు ఎన్నికయ్యారా లేదా, ప్రభుత్వంలోకి వచ్చారా లేదా అని కాదు, ముందు ఒక తన సొంత సుఖాన్ని సొంత ప్రయోజనాన్ని పక్కన పెట్టి సమాజం పట్ల ఆర్తితో వచ్చారు. రెండోది, మన ఎన్నికల వ్యవస్థలో మీరు ఒంటరిగా చేస్తే కొత్త పార్టీగా మీకు పెద్దగా ప్రభావం ఉండదు. కానీ మీరు ఇంకోళ్ళతో కలిస్తే ఒకటి కలిస్తే 11 అవుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ప్రభావం అది సార్ చాలాసార్లు అది చరిత్రలో కూడా ప్రూవ్ అయింది సార్, మీకు ఆ తెలిసినట్టు. రకంగా వచ్చింది. సరే. కాబట్టి ఖచ్చితంగా కాలక్రమేణా ఒక 20 ఏళ్ళు పట్టొచ్చు. సరే. పవన్ కళ్యాణ్ గారు లాంటి రాజకీయ శక్తులు, దేశాన్ని ప్రేమించేవాళ్ళు, ఏదో సొంతంగా అధికారంలో బాగుకుందామని చెప్పిన భావం కాకుండా ఈ సమాజం బాగుపడాలని కోరుకునేవాళ్ళు 10 మంది కలిస్తే పార్టీలకు అతీతంగా కాలక్రమేణా వ్యవస్థలో మరిన్ని మార్పులు తీసుకొచ్చి నిజంగా ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయొచ్చు. సార్, ఈ మధ్య మనం ఒక కొత్త ట్రెండ్ చూస్తున్నాం సార్. మనకి నచ్చని వాడు, లేకపోతే ఒక నాయకుడిగా ఒక వారసత్వంగా కానివ్వండి ఇంకో రకంగా ఎమర్జ్ అవుతున్నప్పుడు ముందుగానే అతని మీద ఒక లేబులింగ్ చేసేసి ఒక పప్పనో లేకపోతే పనికిరాని వాడనో, అతను మాట్లాడే భాషలో తెలుగు కనుక ఇది లేదనుకోండి ఒక 2 తప్పులు పట్టుకొని ట్రోల్ చేయటం, ఇలా కొంత చూస్తున్నాం. అక్కడ రాహుల్ గాంధీ గారిని చూస్తాం, ఇక్కడ లోకేష్ గారిని చూస్తూ ఉన్నాం సార్. సో లోకేష్ యాజ్ ఏ పొలిటికల్ లీడర్ మీ అబ్జర్వేషన్ ఉంటుంది కాబట్టి, ఇందాక పవన్ కళ్యాణ్ గారిని అన్నట్టే అతని వ్యవహార తీరు మంత్రిగా చూశారు మీరు. నాకు లోకేష్తో కొద్దిసార్లు కాకతాళీయం కలవడం తప్ప పెద్దగా తెలియదు నాకు. కానీ నేను గమనించింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు సార్ ఒక జాతీయ ఛానల్లో ఆయన ఇంటర్వ్యూ చేశారు. నేను చాలా ఇంప్రెస్ అయ్యాను సార్. చాలా క్లియర్గా, చాలా ఆర్టికులేట్ చేశారు. కాబట్టి కొన్ని సందర్భాలు ఏంటంటే, ప్రజల్లో మీకున్న ఇమేజ్ వేరు, మీలో ఉన్న శక్తి సామర్థ్యాలు వేరు, తేడా ఉంటుంది. మరో కారణం ఏముంటుందంటే, తండ్రి చాటు బిడ్డలుగా ఎదిగినప్పుడు, కుటుంబం నుంచి వచ్చినప్పుడు, మన కుటుంబ రాజకీయం బాగా నడుస్తున్న దేశంలో కొంతమందికి విముక్తి ఉంటుంది. నాకు కూడా ఉంటుంది. అదే, నేను మొట్టమొదటి నుంచి కూడా వారసత్వ రాజకీయాలను వ్యతిరేకించిన మనిషి, ఇప్పటికీ వ్యతిరేకిస్తాను. కాబట్టి కొన్ని సందర్భాల్లో అనివార్యమైన పరిస్థితి వచ్చినప్పుడు మార్పు క్రమక్రమంగా వస్తుంది దేశంలో రాజకీయ పార్టీల్లో. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్లేస్తో డీల్ చేయాలి. అందుకనే సోనియా గాంధీ గారు నన్ను ఆహ్వానించినప్పుడు జాతీయ సలహా మండలికి నేను పూర్తిగా వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం, ఆ కుటుంబం పేరుతో జరిగినటువంటి దుర్మార్గానికి వ్యతిరేకం. ఎమర్జెన్సీ కారణంగా నా జీవితాన్ని మార్చుకున్నాను. సార్
సరే. ఎమర్జెన్సీ కనుక అనేది లేకపోతే బహుశా నా జీవితం ఇంకో తీరుని ఉండేది. వేరుగా ఉండేది. నన్ను డిఫైన్ చేసింది నా జీవితంలో ఎమర్జెన్సీ, ఆనాటి పరిస్థితులు వగేరా. నేను అన్నమాట వాళ్ళకి చెప్పాను, మీకు తెలుసో తెలియదో నేను పూర్తిగా ఎమర్జెన్సీ వ్యతిరేకని. అదే. మరి అక్కడ ఇందిరాగాంధీ గారు చేసిన దుశ్చర్యలకు పూర్తిగా వ్యతిరేకించిన వాడిని. మీరు ఈ దేశంలో చేస్తున్న పొరపాట్లకు వ్యతిరేకం నేను అని చెప్తే నాకు ఆ సంగతి పూర్తిగా తెలుసు, మీ మీద నమ్మకం ఉంది, మీరు దేశం గురించి ఆలోచిస్తారు, పార్టీలకు అతీతంగా మమ్మల్ని కోరుతున్నామంటే నేను కాదలేకపోయినా. అదే కదా. కాబట్టి మనం కుటుంబం అది పక్కన పెట్టేద్దాం. ప్రజాజీవనంలో కీలక పాత్ర వివిధ కారణాల వల్ల వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళ మనసులో కనుక మంచి చేయాలని కోరుకున్నట్లయితే ఏ పార్టీ అయినా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే లోకేష్ గారు కావచ్చు, లేకపోతే రాహుల్ గాంధీ గారు కావచ్చు, లేకపోతే మరో పార్టీలో మరొకరు కావచ్చు, ఆ మేరకు సహకరించాలి. అంటే కుటుంబ రాజకీయాన్ని ప్రోత్సహిస్తున్నాం అంటారు అని కాదు కదా సార్. ఇప్పుడు కుటుంబం అడ్డు కూడా కాకూడదు కదా. ఇప్పుడు ఒక టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి ఆ కుటుంబంలో నుంచి వచ్చినప్పుడు నువ్వు ఫలానా కుటుంబం వాడి కాబట్టి నువ్వు అనడానికి కూడా రెండు విషయాలు చూడాలి. ఒకటి, రోజువారీ పరిపాలన ఉన్నంతలో సరిగ్గా జరగటము, ప్రజలకు మేలు జరగటము. రెండు, దీర్ఘకాలంలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసి ఒక మంచి బలమైనటువంటి నిజమైన రాజకీయ సంస్కృతిని తీసుకురావటం. ఈ రెంటిని వేరువేరుగా చూడాలి. రెండు ఒక్క ఏకాలంలో సాధ్యం కాకపోవచ్చు. అదే. కాబట్టి మ్యాక్సిమైజ్ ద పబ్లిక్ గుడ్. ఎంత ఎక్కువ మంచిని సాధించగలవో అది సాధించే ఏర్పాటు చేద్దాం. కాబట్టి నేను అందుకనే మీరు ఈ విషయంలో మీ మాట నాకు నచ్చలేదు కాబట్టి ఇంకో విషయంలో మీరు మంచి చేస్తే నేను ఆపాల్సిన అవసరం లేదు. మొదటి వేరువేరుగా చూడగలగాలి. అదే. తర్వాత ఇందాక ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి వ్యవస్థల విధ్వంసం కానివ్వండి, లేకపోతే ఉద్యోగ కల్పనలో వెనుకబాటుతనం కానివ్వండి, ఇవన్నీ మీరు ఇందాక మొదట్లోనే మెన్షన్ చేశారు. అంచనాలు చూస్తూ ఉంటే ఒకవేళ కూటమిలోకి అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే అనుభవజ్ఞుడు కాబట్టి మొట్టమొదటి అవకాశం ఇచ్చారు 2014లో. అదే అనుభవజ్ఞుడిని తీసి పక్కన పెట్టారు 2019లో. మళ్ళీ ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు వస్తే దీన్ని రీకన్స్ట్రక్ట్ చేసే అవకాశం రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవజ్ఞుడు అవసరం ఉందని మీరు భావిస్తున్నారు? దానిలో అనుమానం లేదు. ఆ కారణంగానే ప్రజలు మద్దతు ఇచ్చారు. మద్దతు కలిసి ఈ పోటీ గట్టిగా ఉన్నది. ఇప్పుడు చాలామంది దృష్టిలో ఈ కూటమి గెలిచే అవకాశం పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు సమాజంలో దాదాపు 60-70% మందికి చాలా బలంగా సమర్థంగా సంక్షేమాన్ని పంచినా కూడా ఇవాళ ధీటుగా పోటీకి నిలబడి రేపొద్దున గెలిచే అవకాశాలు ఉన్నాయనుకోవడం కారణం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారిలో ఎన్నైనా విమర్శించవచ్చు. ఆయన నేనే ఎన్నోసార్లు విమర్శించాను. అధికార కేంద్రీకరణ కానీ, రాజకీయ తీరుని కానీ అప్పటికిప్పటికీ విమర్శిస్తాను, అది వేరే విషయం. కానీ ఆర్థిక వ్యవస్థ పెరగాలి, పెట్టుబడులు ప్రోత్సహించాలి, ఆదాయాలు పెరగాలి, ఉపాధి కల్పన జరగాలి, మౌలిక సదుపాయాల కల్పన చేయాలి అన్న విషయంలో ఎవ్వరూ ఆయన సంకల్పాన్ని మనం కాదన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధి ఈవేళ ఇంత సగర్వంగా దేశంలో ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా హైదరాబాద్ రాగానే ముచ్చటపడుతున్నారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే ఒక టోక్యో కంటే గొప్ప కాకపోవచ్చు, కానీ మన దేశంలో గణనీయమైన స్థానంలో ఉందంటే దాన్ని పునాది వేసింది చంద్రబాబు నాయుడు గారు, దాన్ని కొనసాగించింది రాజశేఖర రెడ్డి గారు. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మంచి పనులు కొనసాగించింది మళ్ళీ మన టీఆర్ఎస్. కాబట్టి దానికి మొత్తాన్ని పునాది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నుంచి పడింది. ఆ నమ్మకం ప్రజలకు ఉండదు. ఆ నమ్మకం ఉంది కాబట్టి ఇప్పుడు అవకాశాన్ని ఇచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి 3 విషయాలు చూడాలి నా దృష్టిలో. మొట్టమొదటిది, ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దాలి. దాదాపు 45-50% అప్పుల పాలైన రాష్ట్రం. మీరు బకాయిలను కూడా లెక్కేసినట్టు 1,00,000 కోట్ల రూపాయల పైన బకాయిలు ఉన్నాయని నేను విన్నాను. వాస్తవం కాదు, రేపు తెలుస్తుంది. గతంలో మీరు కూడా అన్నారు 24-25% మించి ఉండకూడదు, కానీ 45% దాకా వెళ్ళింది అనేటువంటి అది. కానీ తర్వాత ఆఫ్ బడ్జెట్ లోన్స్ కానీ అసలు చూపెట్టిన లోన్స్ కలిపితే 45-50% దాకా వెళ్ళినట్టున్నారు. దానికి తగ్గట్టు మరి ఆపద్ధర్మం అన్న కారణంగా నేను దాన్ని అంగీకరించును, కానీ ఆపద్ధర్మం కారణంగా మరి సంక్షేమం అంత పెద్ద ఎత్తుంది కాబట్టి ఇంకా ఎక్కువ సంక్షేమాన్ని ప్రకటించారు, సాధ్యాసాధ్యాల పరిశీలన. కాబట్టి ఈ మొత్తాన్ని కూడా జాగ్రత్త ఆకలింపు చేసుకుని ఓ పక్కన మాటలు నెరవేరుస్తూనే ఆర్థిక వ్యవస్థని ఒక ఘాటుని పెట్టాలి. అది లేకపోతే పైసామే పరమాత్మ. డబ్బులు లేకుంటే మీరు పరిపాలన అనేది లేదు తర్వాత. కాబట్టి ముందు మొట్టమొదటి చేయాల్సిన పని అంతటితో ఆగితే చాలు. అది ఎట్లాగో ఆయన చేస్తారు, పెట్టుబడిని ప్రోత్సహిస్తారు, నమ్మకం ప్రజలకు ఉన్నది. రెండోది, ఈ అభివృద్ధి ఫలాలు సామాన్యులకి అందాలి. ఇవాళ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ సమస్య ఏంటంటే అభివృద్ధి ఆధునిక యుగంలో, టెక్నాలజీ యుగంలో చదువు ఉన్న వాళ్ళకి, నైపుణ్యం ఉన్న వాళ్ళకి, పెట్టుబడి ఉన్న వాళ్ళకి, కనెక్షన్లు ఉన్న వాళ్ళకి ఎక్కువగా అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి. ఎప్పుడైతే మంచి చదువు లేదో ఈ దేశంలో, స్కూల్కి వెళ్ళినా కూడా పరీక్షలు పాస్ అయినా కూడా మంచి చదువు లేదు, నైపుణ్యం లేదు, నెట్వర్కింగ్ లేదు, ఎక్కడో గ్రామాల్లో మారుమూల బతుకుతున్నారు.
పెద్దగా క్యాపిటల్ లేదు. ఇవి లేనప్పుడు అనాథలు అవుతున్నారు. అవును. అగాధం పెరుగుతోంది. అలా ఉన్నంతకాలం సంక్షేమానికే ఓట్లు పడతాయి, అభివృద్ధికి ఓట్లు పడవు. కాబట్టి ఈ సమాజంలో అట్టడుగున ఉన్న వర్గాలు ఏ పాపం ఎరగకుండా విద్యా అవకాశాలు కానీ, లేకపోతే నైపుణ్యం కానీ, లేకపోతే ఆర్థిక అవకాశాలు కానీ సరిగా అందని వాళ్ళకి ఏ రకంగా అందేట్టు చాలా అభివృద్ధి నమూనాల మార్పులు కావాలంటే, ఉదాహరణకి కనీసం నా దృష్టిలో ఆంధ్రప్రదేశ్లో ఒక 100 చిన్న పట్టణాల అభివృద్ధి కోసం దోహదం చేయాలి. అమరావతిని అభివృద్ధి చేయండి, విశాఖపట్నం అభివృద్ధి చేయండి, గుంటూరు అభివృద్ధి చేయండి, కర్నూలు అభివృద్ధి చేయండి, కడప అభివృద్ధి చేయండి, చిత్తూరు తిరుపతి అభివృద్ధి చేయండి, అనంతపూర్ చేయండి. కానీ చిన్న పట్టణాలు కావాలి, 100 చిన్న పట్టణాలు. ఎక్కడికక్కడ ఆ ఊళ్ళో నుంచి ఎక్కడో సుదూరానికి పొట్ట చెట్టుబడికి వెళ్లకుండా చిన్న నైపుణ్యంతో 15-20 వేల రూపాయల జీతం వచ్చినా కూడా గౌరవంగా బతకొచ్చు. అక్కడ పాలన ఉంటుంది. విద్యా ఉపాధి అవకాశాలన్నీ కూడా అక్కడే అది పెద్ద కష్టం కాదు. ప్రభుత్వం కనుక టౌన్ ప్లానింగ్ సరిగ్గా చేసే మౌలిక సదుపాయాలు కల్పిస్తే మిగతా అంతా ప్రైవేట్ రంగం చూసుకుంటుంది. లేఅవుట్లు వచ్చేస్తాయి, మనకి ఈ రోజు ఎక్కడ చూసినా లేఅవుట్లు వాళ్ళే చేస్తున్నారు, అపార్ట్మెంట్లు వచ్చేస్తాయి, స్కూళ్ళు కాలేజీలు పెట్టేస్తారు, హాస్పిటల్, రకరకాల ఏర్పాట్లు జరుగుతాయి. కానీ దృష్టి దాని మీద ఉండాలి. అట్లాగే వ్యవసాయం ఆంధ్రప్రదేశ్లో మంచి ఏం జరుగుతుందంటే ప్రజల నుంచి జరుగుతుంది, ప్రభుత్వాలు కాకపోయినా కూడా హార్టికల్చర్ బాగా పెరుగుతుంది. ఊరికే పిచ్చిగా వరి వేయటం కాకుండా హార్టికల్చర్ బాగా పెరుగుతుంది. రాయలసీమలో బాగా ఎక్కువగా ఉంటుంది సార్. మన రైతుల్ని మనం చూసి ముచ్చటపడాలి. కాబట్టి దానికి మార్కెటింగ్ కానీ, ప్రాసెసింగ్ కానీ ఇవన్నీ జరగడం కోసం చెప్పని ఓ పక్కన స్టోరేజీ, ప్లెడ్జ్ లోన్స్ ఏర్పాటు చేస్తూ, రెండో పక్కన రిటైల్ చైన్స్. ఎప్పుడో మన్మోహన్ సింగ్ గారి కాలంలో రిటైల్ చైన్స్ కోసం పాలసీ పెట్టారు, అమలు కాలే. ఆంధ్రప్రదేశ్ వాళ్ళ ముందుండి అగ్రెసివ్గా రిటైల్ చైన్స్, వాల్మార్ట్ కావచ్చు, మనలు కావచ్చు, మీరు వచ్చేయండి మా రాష్ట్రంలో రిటైల్ చైన్స్ ఎక్కడ పెట్టేసి అని చెప్పి వాళ్ళు పూర్తిగా ప్రోత్సహించారు. అప్పుడు ఏమవుతుందంటే ఈ మార్కెట్ చైన్ అంతా కంప్రెస్ అయ్యి వాల్యూ ఎడిషన్, ప్రాసెసింగ్ జరిగి విదేశాల్లో ఎగుమతిలో మనకు స్థానం లభిస్తుంది. మూడోది, కనీసం కొంతమేరకైనా సరే చట్టబద్ధ పాలన మళ్ళీ తీసుకురండి. అధికార యంత్రాంగాన్ని నిర్వహించే తీరులో కానీ. ఇవాళ ఇప్పుడు ఎన్నిక అయిన తర్వాత కూడా జరిగిన భాగవతం చూస్తే ఒక కలెక్టర్ని, ఎస్పీని సస్పెండ్ చేసే పరిస్థితి వచ్చింది. అవునండి. 2 ఎస్పీలను ట్రాన్స్ఫర్ చేశారు, 2 ఎస్పీలను సస్పెండ్ చేశారు, 12 మంది పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. ఇవన్నీ చాలా విచిత్రమైనవి. అంటే రాజుల మించిన రాజభక్తి, రాజకీయం పూర్తిగా పరిపాలన యంత్రాంగాన్ని చట్టబద్ధ నాశనం చేయడం. దాని నుంచి కొంతైనా బయటపెట్టి దాంతో ఆగకుండా కొంతమేరకన్నా ఈ డిస్ప్యూట్ రెజల్యూషన్, తగాదాల పరిష్కారము, కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్మెంటు, ప్రాపర్టీ రైట్స్ని కాపాడడం, ఈ 3 విషయాలైనా కూడా చట్టబద్ధ పాలన కోసం కొంత పునాదులు అన్నీ అద్భుతంగా మార్చలేరు. ఇవి తీసుకొచ్చి మీరు ఒక ధైర్యాన్ని కల్పించాలి సమాజంలో. ఇవన్నీ జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళంత అనుభవం ఉన్న సీనియర్ నాయకులు జాతీయ స్థాయిలో మిగతా పార్టీలతోనూ, ప్రధానమంత్రి గారితోనూ, ఎవరు ప్రధానమంత్రి అయినా కూడా, ఏ పార్టీ ఉన్నా కూడా కలిసి మీరంతా కూడా జీవితంలో బహుశా రాజకీయ జీవితంలో, ప్రజా జీవనంలో చివరి దశలో ఉన్నారు. అంతే కదా, 70 ఉన్నారు. వయసు రీత్యా కానివ్వండి, ఇంకా ఎంతకాలం ఉంటారు? ఎంతకాలం కష్టపడ్డారు. ఇంకా లెగసీ కావాలి. ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని బతికించగలమా? ఎవరు నెగ్గినా కూడా ఈవేళ ఫ్రాంక్గా మాట్లాడుకుందాం, అంతే. టీడీపీ కూటమి నెగ్గినా, లేకపోతే వైకాపా నెగ్గినా కూడా 25-30 కోట్లు ఖర్చు పెట్టకుండా నియోజకవర్గం ఎక్కడ ఉందా? లేదు కదా సార్. మనం కొంచెం మనసు పెట్టి ఆలోచిస్తే ఇది ప్రజాస్వామ్యానికి కూటమే కదా అది. అంతే. డబ్బులతోనే అధికారము, అధికారంతో డబ్బులు అంటే నేను ఎవరిని పోటీ చేసిన వాళ్ళు కూడా తప్పట్లా. ఇవాళ ఒక విషవాలంలో కూరుకుపోయారు. ఎందుకంటే నేను ఇప్పుడు కూర్చుని నేను డబ్బులు పంచిపెట్టినంటే నేను గ్యారంటీగా ఓటానని జనం అంటున్నారు. మీరు అదే అంటారు, ఆటగాళ్ళని మార్చడం కాదు, ఆట నియమాలు మార్చడం. కాబట్టి దాని గురించి కొంత ఆలోచన మొదలెట్టకపోతే ఎంతసేపటికి మీరు దీనిలో కూరుకుపోయి మీరంతా మీ పోరాటాలు, మీ కులం పేరుతో, మీ వర్గం పేరుతో, మీ ప్రాంతం పేరుతో, మీ పార్టీ పేరుతో తనలాట్లయితే దేశానికి ఏం జరుగుతుంది? కాబట్టి దానికి అతీతమైన రాజకీయం రావడం కోసం బాటలు వేసే బాధ్యత అందరికీ ఉంది. ప్రధానంగా చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ నాయకులకు ఉన్నది. ఈ దేశాన్ని కాస్త ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉన్నది, అనుభవం ఉన్నది. ఆయనకి 40-45 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్నది. బియాండ్ పాలిటిక్స్ ఆలోచించి ఒక దేశ దీని గురించి ఆలోచించాలి. కాబట్టి ఈ 3 నేను ఆశిస్తున్నాను, జరుగుతాయని నాకు విశ్వాసం ఉన్నది. తర్వాత మీరు లోక్సత్తా సంస్థ స్థాపించినప్పుడు అవినీతి పరుడైన ప్రతి రాజకీయ నాయకుడు చాలా భయపడ్డారు సార్. పార్టీగా మారిన తర్వాత అంత భయం లేకపోయినా కూడా ఒక ప్రత్యామ్నాయం, నిజాయితీ కలిగినటువంటి ఒక రాజకీయ పార్టీ ఉంది, నీతిగా పాలిటిక్స్ చేసేటువంటి ఒక రాజకీయ పార్టీ ఉందని ఒక విశ్వాసం ప్రజల్లో ఉండేది. మరి ఇవాళ కనుక చూస్తే పూర్తిగా మీరు కామ్ అయిపోవటం మూలాన ఆ గ్యాప్ని ఎవరు పూర్తి చేసేవాళ్ళు కనపడట్లేదు. మిగతాది ఇష్టారాజ్యంగా నడిచిపోతుంది. మళ్ళీ ఏమన్నా క్రియాశీలకంగా ముందుకు వచ్చే అవకాశం ఏమన్నా? నేను క్రియాశీలకంగా ఉన్నామని నేను నమ్ముతున్నాను. కాకపోతే ఓట్లు అడగట్లేదు. ఎందుకంటే నేను నిజాయితీగా చెప్తున్నాను.
రాజకీయాల్లోకి అందరినీ ఆహ్వానించిందే మనం కదా. అవునండి. ఆ రోజున ఈ దేశంలో మధ్యతరగతి వర్గాలు, పట్టణీకులు, యువత రాజకీయాన్ని అసహించుకుని ముక్కు మూసుకుని కూర్చున్న స్థలంలో కాదయ్యా, పట్టించుకోండి రాజకీయాన్ని, దానిలో భాగస్వాములు కండి. ప్రజాస్వామ్యంలో మీరు నేను పాలు పంచుకోకపోతే ఓటు వేయడం కానీ, పార్టీల సంగతి పట్టించుకోవడం కానీ, గొంతు విప్పటం కానీ, మీకు ఓపిక ఆసక్తి ఉన్నట్టయితే ఎన్నికల్లో పాల్గొనడం కానీ చేయకపోతే దేశం ఏమవుతుందని గట్టిగా పిలిపించినవాడిని. దానికి అందుకనే ఏనాడు కూడా రాజకీయాన్ని నేను తిట్ల. ఎప్పుడు రాజకీయం పవిత్ర వ్యాసంగం అన్న మాట తప్ప రాజకీయం కుళ్ళు, రాజకీయం చెడు అన్న మాట నా నోటి నుంచి ఈ 30 ఏళ్లలో ఒక్కసారి అన్నానే చూడండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఎవరైనా సరే. అలాగే దానికి అనుగుణంగా ఒక సందర్భం వచ్చినప్పటికీ తప్పదు, అది పెట్టకపోతే మన ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం అన్న భావంతో పార్టీ పెట్టింది కూడా నేనే కదా. సార్ పార్టీ పెట్టిన కారణం ఏంటి? అధికార వ్యవస్థ కదా. నాకు ఎన్నికల వ్యవస్థ ఏంటో తెలుసు, దేశం ఏంటో పూర్తిగా కట్టాల మనకు. ఒక 10% ఓట్లున్నాయి మార్పు కోసం అన్న నమ్మకం నాకు కలిగింది, మనందరికీ కలిగింది. ఆ 10% ఓట్లు వస్తే చాలు, మనకి 10%తో ఒక సీటు కూడా రాకపోవచ్చు. కానీ ఈ పార్టీలు కదులుతాయి. అరే 10% మంది జనం కోరుకుంటున్నారు, మనం కూడా మారకపోతే ఎట్లా అని కదులుతారు. అది నేను ఆశించింది. 10% ఓట్లు లేవు. ఆంధ్రప్రదేశ్లో చూసాం, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో చూసాం, తమిళనాడులో చూసాం, మహారాష్ట్రలో చూసాం, ఇతర చోట్ల చూసాం. ఎక్కడ 10% ఓట్లు కనిపించలేదు. ఒక హైదరాబాద్ నగరంలో 8-10% ఓట్లు కనిపించింది తప్ప. అవి కూడా ఎల్లకాలం ఉండే అవకాశం లేదు మన ఎన్నికల వ్యవస్థలో. అది అర్థమైనప్పుడు ఊరికే నన్ను గోడకు బాదుకోవటం ఏంటి అర్థం లేదు. దేశంలో మార్పు కోసం పోరాటం కానీ అధికారం కోసం మనం పోరాటల్లా. ఆ మార్పుగా మన శక్తిని ఇంకో రకంగా ఉపయోగిద్దాం. కాబట్టి ఆనాడు ఎంత ప్రయత్నం చేసాం, ఈనాడు అంత ప్రయత్నం చేస్తున్నాం. ఆనాడు ఎన్ని మార్పులు దోహదం చేసాం, ఈనాడు ఎన్ని మార్పులు దోహదం చేసాం. ఇవాళ ఈ పాత పెన్షన్ పద్ధతికి అడ్డుకట్ట వేసాము అంటే నేను సగర్వంగా చెప్తున్నాను. నా మీద చాలామంది కోపంగా వెల్లబుస్తారు, మా పొట్ట కొట్టారని చెప్పని. ఈ దేశాన్ని కాపాడడం కోసం ఎవరి పట్టైనా కొట్టాలి, దేశం పొట్ట కొట్టకూడదు. అది కారణం కేవలం మనం గొంతు విప్పాం కాబట్టి. విశ్వసనీయత ఉండి, చిత్తశుద్ధి ఉండి, నిజాయితీ ఉండి, విజ్ఞత ముందు చూపున్నట్టయితే దేశంలో మార్పులకు మనం దోహదం చేస్తాం. ఆ ప్రయత్నం ఏ రూపంలోనే నాకు అభ్యంతరం లేదు. కాబట్టి ఎన్నికల రాజకీయంలో స్థానం నాకు లేదు. నేను రాజీ పడను. ఈ ఓట్ల కొనుగోలు, ఈ తాత్కాలికమైన తాయిలాలు, ఈ కులం మతం, ఈ వర్గాలు నేను దానిలోకి వెళ్ళను. కాబట్టి ప్రత్యక్ష ఎన్నికల్లో నేను పాలు పంచుకోను. తర్వాత ఇందాక మనం అనుకున్నట్టుగా రాజకీయం అంటే ఆయాచితంగా కూర్చోబెట్టి పథకాలు ఇవ్వటమే అనేటువంటి ట్రెండ్ గత కొంతకాలంగా, అంటే గతంలో కూడా ఉన్నాయి అనుకోండి, కానీ అది మరీ వెరితలలు వేసినట్టుగా, మీరు ఒకళ్ళకి ఇస్తే ఇంట్లో ఎంతమంది ఉందంటే అంతమందికి నేను ఇస్తాను, లేకపోతే 18 ఏళ్ళు నిండినప్పటి నుంచే నేను మీకు ఫీడింగ్ ఇస్తాను, ఇలాంటి పథకాలు అనేటువంటివి అధికారంలోకి తీసుకురావడానికి మనం ఇక్కడ చూసాం, కర్ణాటకలో చూసాం, ఆంధ్రాలో చూస్తున్నాం. ఇది ఉంటేనే గెలుస్తాము అనేటువంటి పద్ధతిలోకి రాజకీయ పార్టీలు వెళ్ళిపోయినట్టుగా కనపడుతున్నాయి సార్. మరి ఇది సమాజానికి ఎంతవరకు? నాగార్జున, దీనిలో 2 కోణాలు ఉన్నాయి. మొట్టమొదటిది, సంక్షేమం ఖచ్చితంగా అవసరం. ఒక పేద దేశంలో సంక్షేమం లేకపోతే ప్రజల్ని, మీ అందరికీ దీనిలో భాగస్వామ్యం ఉందన్న నమ్మకాన్ని కలిగించాలి, ప్రజాస్వామ్యంలో వాళ్ళ ఆదరణ పొందాలి, తాత్కాలికంగా ఉపశమనం కలిగించాలి. కానీ సంక్షేమమే పరిపాలన, ఇంకేం చేయక్కర్లేదు. వచ్చిన పనుల డబ్బులంతా నేను సగం తినేస్తాను, సగం ఖర్చు పెట్టుకుంటాను జీతభత్యాలకి, మా విలాసాలకి, మిగతా అంతా బట్టన్లోకి మీ అందరికీ సమర్థంగా పంచిపెడతానంటే ప్రభుత్వం ఎందుకయ్యా? గుమస్తాగాడు చేయొచ్చు పని. అంతే కదా సార్. ఖజానాలో చేరిన డబ్బులు పంచిపెట్టడం నీ పని అయితే ప్రభుత్వం ఎందుకయ్యా? దానికి ఈ గౌరవంతో ఎందుకు? ఒక కంప్యూటర్ని పెట్టవచ్చు, లేదా గుమస్తాన్ని పెట్టచ్చు. అక్కడ ఇంత యంత్రాంగం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నది మన ఉమ్మడి అవసరాలు తీర్చడం కోసం. మనందరికీ అవసరమైనవి, అవి లేకపోతే నరకంగా ఉండేవి, సొంతంగా చేసుకోలేనివి ఉమ్మడి పనులు. హైదరాబాద్లో వర్షం పడగానే వరదలు వస్తున్నాయి. మండు టెండల్లో ఉన్నాం, వర్షం గురించి సంతోషించే బదులు ట్రాఫిక్ అంతా ఆగిపోతుంది. డ్రైనేజ్ లేదు, కనీసం స్టామ్ వాటర్ డ్రైనేజ్ లేదు, మంచినీళ్ళు మురుగునీళ్ళు వస్తున్నాయి. పిల్లలకి విద్య కావాలని చెప్పంటే ఖరీదైన విద్య తెచ్చినా కూడా డబ్బు, మంచి విద్య అందట్లేదు. ప్రభుత్వ స్కూల్లో జీతం మనం అందరం కూడా పన్నులు కట్టినా కూడా ప్రభుత్వ స్కూల్లో పిల్లలకు చదువు అందట్లేదు, మనం బాధపడుతున్నాం. ఆరోగ్యం ఎట్లా ఉందో తగలుతున్నా మనం చూస్తున్నాం. రోడ్డు మీదకి వెళ్తే ట్రాఫిక్ భయం వేస్తుంది, డ్రైవ్ చేస్తే ప్రాణభూతున్న భయం వేస్తుంది. ప్రభుత్వం చేయాల్సింది ఉమ్మడి అవసరాలు తీర్చడం కోసం. నీవు ఏ ప్రయోజనం కోసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసావు దాన్ని మర్చిపోయి నీ అధికారం కోసం అందరికీ డబ్బులు పంచిపెట్టే ప్రభుత్వం ఎందుకు? అడ్డగాడిదల్లా కదా. ప్రభుత్వం అక్కర్లా, అంతే గుమస్తాగాడి పనిచేయచ్చు ఆ పని. రెండోది, ఎన్నికల్లో గెలుపే సర్వస్వము, ఎందుకు గెలుపని ప్రశ్న అడగబోకండి అన్న ఆలోచన ఉంది, దానివల్ల వచ్చింది సమస్య. అంతే కదా సార్. ఎన్నికల్లో గెలవడం అవసరం నేను కాదంట, కానీ ఎందుకు? అధికారం అనేది లక్ష్యమా, మార్గమా? అధికారమే లక్ష్యము. దేశం సర్వనాశనం పర్లేదు,
శ్మశానమైనా కూడా దాన్ని ఏలుకోవటం నాకు కావాలని చెప్పంటే అది రాజకీయం కాదు, అది రాక్షసత్వం. అది ఒక స్థాయి దాటినాక అది ముళ్ళ కిరీటం అవుతుంది కదా సార్ మీరు వెళ్ళిన తర్వాత కూడా. అది విద్యుత్ గలవాడికి. కాబట్టి పార్టీల్లో కొంత సంయమనం కావాలి. ఇప్పటికీ కొందరు పాటిస్తున్నారు. నరేంద్ర మోదీ గారి మీద మీరు ఎన్ని తప్పులైనా చెప్పట్టు, ఎన్ని నిందలను వేయండి, కానీ ఒక క్రమశిక్షణ. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మన తెలుగునాటి నుంచే అక్కడ మెట్టారు, ఇక్కడి నుంచే వచ్చారు. మనం గర్వపడాలి. ఎలక్షన్ టైం ఉన్నా కూడా బడ్జెట్లో కానీ ఆ తర్వాత ఎన్నికల ప్రణాళికలో కానీ కొత్తగా ₹1 కూడా అదనంగా తాయిలాలు ప్రకటించాలి. ఎంతసేపటికి దేశ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ఆర్థిక ప్రగతి, పెట్టుబడులు పెంచడము, ఉపాధి కల్పన చేయటం, దాని మీదే చర్చ జరుగుతుంది. కాబట్టి ఎంతో కొంత సమయాన్ని పాటించాలి, కొంచెం దీర్ఘకాల దృక్పథం కావాలి. అంతేగాని సమాజం మొత్తం నరకమైనా సరే, పేదరికం శాస్త్రంగా కొనసాగినా సరే, దేశమంతా వల్లకాడైనా సరే నేను అధికారంలో కూర్చుంటానంటే ఇడియమ్ని కూడా అధికారంలో కూర్చున్నాడు. 13 ఏళ్ళు 10 ఏళ్ళు రాజ్యం చేసేవాడు. అధికారంలో కూర్చోవడం గొప్పతనం చిహ్నం కాదు. మీరు 3 ఏళ్ళు ఉండొచ్చు, 30 ఏళ్ళు ఉండొచ్చు, మీ వల్ల దేశంలో మార్పే వచ్చింది. లీకువాన్యూ ఉన్నాడు ఆయన మొత్తం సింగపూర్ని మార్చాడు. డెంగ్ షియాపింగ్ ఉన్నాడు, ఆయన చైనా లాంటి గొప్ప దేశాన్ని, పెద్ద దేశాన్ని మార్చిపారేశాడు. కమ్యూనిస్ట్ సిద్ధాంతంలో మూర్ఖంగా నిలిపోతున్న దేశాన్ని ఈవేళ కమ్యూనిజంలో మంచిని స్వీకరించాడు, ఈవేళ మార్కెట్ ఎకానమీలో మంచిని తీసుకున్నాడు, చైనాని అద్భుతమైన దేశాన్ని నిలబెట్టాడు. కాబట్టి చరిత్రలో నిలిచిపోయేది ఎన్నికల్లో గెలిచావా లేదా అని కాదు, దేశ భవిష్యత్తుకి మార్గాన్ని చూపెట్టావా లేదా అని చెప్పాను. తర్వాత ఇప్పుడు మీరు మోడీ గారి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి సార్, 2014లో మోడీ గారు ప్రధానమంత్రిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారి హైదరాబాద్ వచ్చినప్పుడు మాకు గుర్తున్నంత వరకు ఎయిర్పోర్ట్లో మీరు కలిస్తే జయప్రకాష్ నారాయణ గారు మీ సర్వీసెస్ కేంద్రంలో మీలాంటి మేధావుల సర్వీసెస్ కావాలి అని అన్నట్టుగా నాకు బాగా జ్ఞాపకం ఉంది సార్. అప్పుడు నేను చదివిన జ్ఞాపకం. మేమందరం కూడా ఆ రోజున చాలా సంతోషించాం. ఎందుకంటే మీలాంటి ఇప్పుడు ప్రతి విషయానికి, ప్రతి సమస్యకి మీ దగ్గర ఎంత చిన్న పరిష్కారం ఉంటుందనేటువంటిది స్వయంగా చూసినాడు నేను. మరి అది మాటల వరకే ఎందుకు పరిమితమైంది సార్? తర్వాత ఎందుకని ముందుకెళ్ళలేక? కాదు, ఇప్పుడు ప్రజాస్వామ్య సమాజంలో ప్రజల మద్దతుతో మీరు ఎన్నికైతే ప్రభుత్వంలో, పాలనలో భాగస్వామ్యం ఉంటుంది. ప్రజల మద్దతుతో ఎన్నికయ్యే అవకాశం లేనప్పుడు మీరు వ్యవస్థలో మార్పు కోసం చెప్పని అందరితో కూర్చుని పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి. అంచేత ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే, ఎవరు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అయినా సరే, దేశాన్ని ప్రేమించేవాడు రాగద్వేషాలకు అతీతంగా మార్పు కోసం నిరంతరం పోరాడాలి. మంచి చేస్తే ప్రోత్సహించాలి, పొరపాటు జరిగితే ప్రత్యామ్నాయం చూపెట్టాలి. ఆ ప్రయత్నం అప్పుడు జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది. వచ్చే 5-10 ఏళ్ళు నా దృష్టిలో, ఈ మాట నేను చాలా బలంగా చెప్తున్నాను, ఎక్కువగా చెప్పాల. రేపొద్దున మోదీ గారే మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చినా కూడా చాలామంది ఆయన వస్తారని చెప్పని, అవునో కాదో నేను చెప్పలేను. నేను దాకా చెప్పాను, నేను అంచనా వేయాలని నాకు తెలియదు. ఆయనే మూడోసారి వచ్చినప్పుడు, మూడోసారి రావడం గొప్ప విషయం, దాన్ని అనుమానం లేదు. 400 సీట్లు రావక్కల, అనవసరంగా 400-350 అయినా మాట్లాడుతున్నాం. మూడోసారి మెజారిటీ వచ్చినా కూడా ఒక అద్భుతమైన పరిస్థితి. కానీ అంత మాత్రం చేత ఇళ్ళలుగానే పండుగ కాదు. ఇందాక చెప్పాను, మనలాంటి సమాజంలో ఆర్థిక ప్రగతి, దీర్ఘకాలికమైన ప్రయోజనాల కోసం మెజారిటీ ఓటు లేదు. మనం గతంలో చేసిన తప్పిదాల కారణంగా, ఈ దేశంలో సామాన్యుల్ని మన అభివృద్ధిలో భాగస్వాముల్ని చేయని కారణంగా, వాళ్ళకి భవిష్యత్తు పట్ల విశ్వాసాన్ని కలిగించిన కారణంగా. కాబట్టి ఈవేళ వచ్చే 15 ఏళ్ల పాటు, నా దృష్టిలో 10-15 ఏళ్ల పాటు దేశంలో ఆ రాజకీయ సంక్షోభం రాబోతుంది. కాంగ్రెస్ పార్టీ అదే పనిగా ఇప్పుడు ఈవేళ ఉచితాలు ప్రకటించింది. సాధ్యాసాధ్యాల పరిశీలన లేకుండా చాలా ఎక్కువగా ప్రకటించింది. ఒకప్పుడు ఎంతో బ్యాలెన్స్కు సంకేతమైన కాంగ్రెస్ పార్టీ, అన్ని వర్గాల ప్రజలని సమన్వయం చేసిన కాంగ్రెస్ పార్టీ, దూరదృష్టితో పనిచేసిన కాంగ్రెస్ పార్టీ ఈవేళ చాలా భయంతో ఈ పూట ఎన్నికల్లో 4 సీట్లు వస్తే చాలు, దేశం ఏమైనా పర్లేదనేటువంటి ఆర్థిక ప్రగతికి వ్యతిరేకమైనటువంటి పద్ధతుల్లోకి వచ్చేసింది. ఈవేళ దానికి పెద్దగా ప్రజల్లో మద్దతు కనిపించకపోవచ్చు. ఈ మాట మొట్టమొదటిసారి బహిరంగంగా చెప్తున్నాను. కాలక్రమేణా దానికి మద్దతు పెరుగుతుంది. ఉచితాలకు కానీ, తాత్కాలిక సంక్షేమానికి కానీ మద్దతు పెరుగుతుంది. మనం అలా కాకుండా దీర్ఘకాల అభివృద్ధికి, పిల్లల భవిష్యత్తుకి మద్దతు కావాలంటే సమాజంలో అత్యధికమైనటువంటి సామాన్యులకి భవిష్యత్తు పట్ల విశ్వాసాన్ని కలిగించాలి. అది కలిగించాలంటే అత్యున్నత ప్రమాణాల, మంచి ప్రమాణాల విద్య కావాలి. నా పిల్లలు ఏ స్కూల్కి వెళ్ళినా కూడా మా ప్రతిభ వికసిస్తుంది, పరీక్షలు పాస్ కావడం కాదు, నమ్మకం కలగాలి, నైపుణ్యం రావాలి. ఇందాక చెప్పినట్టుగా వికేంద్రీకరించిన అభివృద్ధి, చిన్న పట్టణాలు కావాలి. వ్యవసాయంలో మౌలిక మార్పుల్ని సాధించాలి. ఆరోగ్యంలో అందరికీ అందేట్టుగా రోజువారీగా భారం లేకుండా చాలా సమర్థమైన ఏర్పాట్లు జరగాలి ఈ దేశంలో. పెట్టుబడిని ప్రోత్సహిస్తూనే మీరు
మన చట్టబద్ధ పాలన ఇందాక నేను చెప్పినట్టుగా కొన్ని మౌలిక మార్పులు తీసుకురావాలి. ఇలా వివిధ పద్ధతుల్లో సామాన్యులకి నాకు స్టేక్స్ ఉన్నాయి అభివృద్ధిలో. నాగార్జున గారికి కాదు, జేపీకి కాదు, బాగా చదువుకున్న వాడికో లేకపోతే నైపుణ్యం ఉన్నవాడికో కాదు, డబ్బున్న వాళ్ళకి కాదు. నాకు స్టేక్స్ ఉన్నాయి, నా పిల్లలు బాగుపడతారు, నేను బాగుపడతాను, నా కళ్ళ ముందు కనిపిస్తోంది 5-10 ఏళ్లలో, ఆ నమ్మకం కలిగించాలి. అది జరగకపోతే మీరంత అభివృద్ధిని సాధించినా సరే, ఆనాడు వాజ్పేయి ప్రభుత్వం అభివృద్ధిని చేయాలా, బ్రహ్మాండంగా చేసింది. ఓటు వచ్చిందా? రాలా. ఇవాళ మోదీ గారి చాతుర్యం వల్ల, ఆయన నైపుణ్యం వల్ల, నాయకత్వ లక్షణాల వల్ల ఈ పరిస్థితి నిరగొచ్చు. కానీ ఎల్లకాలం మోదీ గారు ఉండడు. అంతే కదండి. మోదీ గారికి ఎల్లకాలం జనాకర్షణ ఉండదు, కానీ దేశం కలకాలం ఉంటుంది. కాబట్టి దీర్ఘకాలంలో మంచికి ఓటు రావాలి, దీర్ఘకాల అభివృద్ధికి ఓటు రావాలి అని చెప్పంటే వచ్చే 5 ఏళ్లలో ఆ పునాది బలంగా పడాలి, ప్రజలకు ఆ విశ్వాసం కలగాలి. లేకపోతే వచ్చే 10-15 ఏళ్ల కాలం ఈ దేశం రాజకీయంగా సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నది. ఒక రకంగా డేంజర్ బిల్స్ అనే దీంతో ఉంది సార్. తర్వాత సార్, ఇప్పుడు లోక్సత్తా అన్న తర్వాత మనకి రాజకీయంగా కొంత ప్రయాణం జరిగిన తర్వాత జేడి లక్ష్మణరావు గారు మీ తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. మేమందరం కూడా ఒక సందర్భంలో లోక్సత్తాను ఆయన టేకప్ చేస్తున్నారు, వచ్చారు, మీ దగ్గరికి వచ్చారు, మాట్లాడారు అనేటువంటిది కూడా బాగా బలంగా వినిపించింది. తర్వాత మళ్ళీ సడన్గా ఆయన వెళ్ళటము, లేకపోతే రాజకీయ పార్టీ పెట్టుకున్నారు, అది వేరే విషయం అనుకోండి. ఆ రోజు మీరు నిజంగానే జేడి లక్ష్మీనారాయణ గారికి అప్పచెప్దాం అనేటువంటి భావనలో మీరు ఉన్నారా? ఎందుకు జరగలేదండి? నేను గతాన్ని గురించి ఎప్పుడు మాట్లాడను. ఇప్పుడు ఎవరి భావాలు వారి, మంచి మనసుతో మంచి ఉద్దేశంతో ఏ పని చేసినా కూడా మనం ఎప్పుడు కూడా మద్దతు. నేను ఏనాడు కూడా వీళ్ళు లోక్సత్తా వాళ్ళ కాదా, ఈ రాష్ట్రం వాళ్ళ కాదా, ఈ కులం వాళ్ళ కాదా, నేను మనసా వాచకరమని చెప్పగలను. నా మనసులో ఏనాడు పెట్టుకోవాలి. సమాజానికి మీ వల్ల మంచి జరిగితే వాళ్ళు ఎవరైనా కూడా అది మన వాళ్ళే నేను భావించే మనిషిని. అందుకనే ఢిల్లీలో ఉన్నవాడు, పంజాబ్లో ఉన్నవాడు మంచి చేస్తే అది మన విజయంగా నేను భావిస్తాను. ఇంత చేయాల్సిన దేశంలో చేసే మనుషులు తక్కువ, చేయాల్సిన పని చాలా ఎక్కువ. కాబట్టి లక్ష్మీనారాయణ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మరొకరు కావచ్చు, ఏ ప్లాట్ఫామ్ అయినా కావచ్చు, ఏ జెండా అయినా కావచ్చు, మంచి లక్ష్యంతో, సదాశయంతో సమాజానికి మంచి జరిగే ప్రయత్నం చేస్తే మనందరికీ బలం చేకూరుతుంది. కాబట్టి కొన్ని జరుగుతాయి, కొన్ని అనుకుంటాము, కొన్ని ప్రయత్నాలు జరుగుతాయి, కొన్ని దాని గురించి పెద్ద అవన్నీ నేను మనసులో పెట్టిన మనిషినే కాదు, మర్చిపోవాలి మరుక్షణం అంతే. తర్వాత ఇవాళ ఏ రాజకీయ నాయకుడు మాట్లాడినా వేదిక మీద నుంచి మాట్లాడేటప్పుడు యువత రాజకీయంలోకి రావాలి, యువతరం రాజకీయంలోకి రావాలి అంటున్నారు. కానీ యువత అంటే మనకు కనపడుతుంది ఎవరంటే ఏ ఎమ్మెల్యే అయితే ఉన్నాడో ఆయన వాళ్ళ కొడుకులు, వాళ్ళ కూతుళ్ళు కూడా కొడుకులే మేము మోస్ట్ ఆఫ్ ద టైం. ఇప్పుడు మనం గతంలో చూసాం సార్, రామారావు గారి టైంలో ఊరు పేరు లేని కుర్రవాళ్ళు కూడా వచ్చి ఎంత స్థాయి రాజకీయ నాయకులుగా అయ్యారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో కూడా సాధారణ కార్యకర్త దగ్గర నుంచి పై స్థాయికి ఎదిగినటువంటి అనేక మందిని మనం చూసాం. మరి వాళ్ళ పరిస్థితి ఎందుకు కనపడట్లేదు సార్? ఎక్కడ యూత్ అన్నా కానీ ఆ బ్యాక్గ్రౌండ్ లేకుండానో, లేకపోతే ఈ పారాచూట్ వేసుకొని ఎన్ఆర్ఐ ఎవడన్నా డబ్బులతో దిగితే తప్పితే, వీళ్ళు తప్పితే కొత్త తరం అనేది ఎందుకు రావట్లేదు అంటారు? ప్రధాన కారణాలు 3. మొట్టమొదటిది అధికార కేంద్రీకరణ. స్థానిక ప్రభుత్వాలు ఎప్పుడైతే లేకుండా పోయినాయో, ఉన్నా కూడా పేరుకి నిర్వీర్యం అయిపోయినా, ఉత్సవగృహాలు అయిపోయినాయో, ఒక యువకుడు యువతో కుటుంబ నేపథ్యం లేకుండా ప్రజాజీవనంలో నాకు మన కళ్ళని ఎట్లా ఆకర్షిస్తారు? మన మనసు ఎట్లా చూరుకుంటారు? అరే, ఈ కుర్రాడు ఇక్కడ బ్రహ్మాండంగా చేశాడండి, ఈ వార్డులో, ఈ మున్సిపాలిటీలో, ఈ పంచాయతీలో, ఈ అమ్మాయి గొప్ప నాయకత్వం ఉందండి, అది మీకు కళ్ళ ముందు పడతారు. ఉదాహరణకి మహిళా రిజర్వేషన్ వచ్చినప్పుడు తొలి దశలో కొన్ని మున్సిపాలిటీల్లో మహిళలు అద్భుతంగా చేశారు, అన్ని చోట్ల కాకపోయినా కూడా. అవునండి. వాళ్ళని కొనసాగించామనుకోండి, మన కళ్ళ పడ్డ తర్వాత పెరిగే అవకాశం దొరికేది. ఎప్పుడైతే అధికార కేంద్రీకరణ అయిపోయి ఎమ్మెల్యే పదవి అధికారాన్ని ఇచ్చాను, ఎమ్మెల్యే నుంచి మంది వస్తాడు అంతే. ఇక మధ్యలో ఏం లేదు. ఎమ్మెల్యే గారు ఏం చేస్తాడు? దేవుడికి ఎరుక. రోజువారీ పంచాయతీలు పెట్టడం తప్పితే, అంతే కదా, దర్బారు పెట్టడం తప్పితే ఆయనకేం అధికారికంగా వేరే పని లేదు, చట్టసభలో కూర్చోవడం తప్ప. ఇక నియోజకవర్గానికి మహారాజు అయిపోయినాడు ఆయన. ఈ పరిస్థితిలో నాయకత్వం రాదు, కొత్త నాయకత్వం. ఆనాడు ఏమైంది? ఉన్న కొద్ది కాలం స్థానిక ప్రభుత్వాలు బలంగా ఉన్నాయి. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కావచ్చు, జనగ వెంగళరావు గారు కావచ్చు, కాసు బ్రహ్మాందరెడ్డి గారు కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా అంతే కదా, బలమైన స్థానిక ప్రభుత్వాల నుంచి వచ్చారు. పంచాయతీ సర్పంచ్గా గొప్ప పేరు పొందినటువంటి మనిషి వెంగళరావు గారు, సమితి ప్రెసిడెంట్గా గొప్ప పేరు పొందిన మనిషి ఆయన. ఆ తర్వాత జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా, ఆ తర్వాత ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా అద్భుతమైన సేవలు అందించారు. దేశంలో చాలామంది అలా చూడొచ్చు. అవి నిర్వీర్యమైన తర్వాత కొత్త నాయకత్వం రావడం కష్టం. ఈ కులాల నుంచి, కుటుంబాల నుంచి వస్తుంది. రెండవది జరిగింది ఏంటంటే, పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు. ఎప్పుడైతే ప్రజాస్వామ్యం అంతర్గతంగా లేదో
నా పిల్లలకి ఆ పలుకుబడి ఉన్న వాళ్ళకి మాత్రమే నేను ఇస్తాను. అలాగే నా పార్టీ కార్యకర్తలు నిజంగా స్వేచ్ఛగా ప్రాథమిక ఎన్నికల్లో ఎంచుకునే అవకాశం ఉంది. పొరపాటు దొరికితే అప్పుడు కూడా. కానీ కాలక్రమేణా ఈ కార్యకర్తలు కసితో ఉంటారు. మేమంతా పల్లకీలు మోసే బోయలు వాళ్ళంతా అనుభవించే రాజులా కాదు, మాలో సమర్థులు ఎదగాలని చెప్పి కోరుకుంటారు. అలా నాయకత్వం ఉన్నట్టు కొంత ప్రజాస్వామ్యం అంతర్గతంగా ఉన్న పార్టీల్లో నాయకత్వం వస్తున్నది. కమ్యూనిస్ట్ పార్టీల్లో పూర్వం వచ్చేది, ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు క్షీణించిపోయినాయి. బీజేపీలో అద్భుతమైన ప్రజాస్వామ్యం ఉందని అంటారు, కానీ మిగతా పార్టీలతో పోలిస్తూ ఉంది. కాబట్టి ఈ పార్టీలో చేరితే నేను కష్టపడితే గుర్తింపు వస్తుందని నమ్మకం ఉంది. కాబట్టి నాయకత్వం వస్తుంది. మిగతా పార్టీల్లో నిజంగా నిజాయితీగా మాట్లాడదాం. ఎన్టీ రామారావు కూడా చెప్పారు, ఆయన ఏంటంటే ఒక రాజకీయ శూన్యం ఉన్నప్పుడు ప్రత్యామ్నాయం లేని కాలంలో ఆయన పిలిపించాడు. పిలుస్తోంది తెలుగుదేశం రా కథలు అని చెప్పని చాలా చదువుకున్న వాళ్ళు యువతంతా వచ్చారు, వాళ్ళకి అవకాశం కల్పించారు. ఇవాళ అవకాశం కల్పించే వ్యవస్థ ఉందా రాజకీయంలో? పల్లకీని మోయరా నువ్వు, జెండా పట్టే కూలిగిరా నువ్వు అని చెప్తున్నారు, కానీ నువ్వు కష్టపడితే ఎదుగుతావని నమ్మకాన్ని కలిగించే వ్యవస్థ నిర్మాణం జరిగిందా? జరగలేదు. మూడోది, ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఎంత పెరిగిపోయిందంటే ఇందాక అనుకున్నాం మనం. ఇక మీరు యువత ఎట్లా వస్తారు? యువత కానీ మహిళలు కానీ 30 కోట్లు ఎవరు ఖర్చు పెడతారు? ఆ డబ్బు ఎవరి దగ్గర ఉంటుంది? ఉన్నా కూడా ఆ డబ్బులు ఖర్చు పెట్టేటువంటి సౌలభ్యం ఎవరి దగ్గర ఉంటుంది? ఆసామి ఎవరంటే వాడి చేతుల్లో డబ్బు ఉంటుంది. అందుకని ఎన్నికల వ్యవస్థను మార్చడము, రాజకీయ పార్టీలను ప్రజాస్వామ్యీకరణ చేయడం, అధికార వికేంద్రీకరణ చేయడం, 3 చేయకపోతే నిజమైన మంచి నాయకత్వం రాదు. ఇవాళ నేను అదే వ్యాసం రాశాను, బస్ రేపు సోమవారం పబ్లిష్ అవుతుంది. మనం ఎన్నికల గురించి సంబరపడుతున్నాం, వీళ్ళు గెలుస్తారు వాళ్ళు గెలుస్తారని. ఎలాంటి వాళ్ళు రాజకీయంలో పోటీకి దిగుతున్నారు? వచ్చిన వాళ్ళు ఇప్పటికి కూడా కొంతమంది మంచి వాళ్ళు సమర్థులు ఉన్నారంటే మనం సంతోషపడాలి. కానీ అత్యధికులు వాళ్ళ మంచితనం వల్ల సామర్థ్యం వల్ల రాజకీయంలో రావట్లా. మొట్టమొదటి ప్రశ్న, నీకు అంత డబ్బు ఉంది, అది క్రైటీరియా అయిపోయింది. రెండో ప్రశ్న, నీ కులం ఏంటి? మూడో ప్రశ్న, నీ కుటుంబం ఏంటి? నాలుగో ప్రశ్న, ఉండొచ్చు ఉండకపోవచ్చు, నీకేమన్నా కొంచెం అంగబలం ఉందా అంటే నేర చరిత్ర వగేరా ఉన్నాయా? ఈ 4 మీ క్రైటీరియా అయితే సమర్థులైన దేశభక్తి ఉన్న యువత ఎట్లా వస్తారు? అందుకని దీన్ని మార్చాలి. అందుకే చెప్పేది, చంద్రబాబు నాయుడు గారు కానీ, నరేంద్ర మోదీ గారు కానీ, మిగతా నాయకులు కానీ, దేశంలో తలపడిన నాయకులు ఎన్నికల్లో గెలుపు ఓటములకు నిమిత్తం లేకుండా రేపు పొద్దున రాజకీయాన్ని మార్చి ఒక ఘాటును పెట్టకపోతే ఎట్లా ఆలోచన ఎప్పటికైనా చేయాలని చెప్పి కోరుతుంది. చివరిగా ఇందాక మీరు అన్నట్టుగా నాకు పెద్దగా వీటి మీద అంచనాలు లేవన్నప్పటికీ కూడా క్యూరియాసిటీ, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడుగుతున్నాను సార్. ఇప్పుడు ఉన్నటువంటి సినారియోలో రేపు ఏ గవర్నమెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఆంధ్రాలో అనుకుంటున్నారు మీకున్నటువంటిగా? నేను దాని గురించి అంచనా వేయను. మీరు ఎన్నిసార్లు అడిగినా నా సమాధానం అది, ఎందుకంటే నాకు తెలియదు, అనవసరం. రైట్ సార్. ఇప్పుడు ఏం చెప్పి ఎవరు వచ్చినా మారదు అనేటువంటి ఒక దీంట్లో ఉన్నారు. అట్లా కాదు, ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్ ముందైతే కనీసం మీ మాటల ప్రభావం వల్ల ఒక ఓటు అటో ఇటో పడుతుందని మీకు అంటే ఇప్పుడు ఎందుకు అది అక్కడ నిశ్చితం అయింది? 4వ తారీఖు ఎడిదిరిగి ఈ గెస్ వర్క్ ఎందుకు నాకు అర్థం కాదు. ఈ తర్వాత చర్చలు ఎందుకు వేస్ట్? రాజశేఖర రెడ్డి గారిని అడిగితే నాకు గుర్తున్నది, ఎలక్షన్ అయిన తర్వాత నేను ఊహాగానాలు చేయనయ్యా, జనం దగ్గరికి వెళ్ళాము, చెప్పాల్సింది చెప్పాము, బ్యాలెట్ పేపర్ మాట్లాడక్కర్లేదు నోర్మైండ్ అన్నాడు. అది కరెక్ట్ అని పద్ధతి. ఎన్నికైన తర్వాత మేము గెలుస్తాము పడతాం, ఎందుకంటే ఇవన్నీ మాటలు జనం నిర్ణయించారు. ఊరికే దేశం మొత్తం ఎన్నికలు జరుగుతాయి కాబట్టి కొంచెం ఆగుతుంది ఓట్ల లెక్కింపు అంతే తప్ప ఆల్రెడీ రిజల్ట్ అయిపోయింది కదా, అక్కడ అవును నిర్ణయం జరిగిపోయింది కదా, మళ్ళీ మన చర్చ ఎందుకు టైం వేస్ట్? ఏం జరగాలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు వెచ్చించి చాలా విషయాలు చర్చించినందుకు ధన్యవాదాలు.